ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను చెప్పాలనుకున్న వాక్యానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం తెలియజేసుకుంటున్నాం రాజా. ఈరోజు ప్రభా నా తండ్రి మా కొరకు నువ్వు ఏర్పాటు చేసిన ప్రభా నీ భోజనం గురించి మేము ధ్యానించుచుండగా నీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చమని నజరేయుడైన యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మనము ధ్యానిస్తున్న వాక్యము, మరి ఈరోజు నేను తీసుకున్న ఈ వాక్య ధ్యానము, మరి ఈ టైటిల్ ఏమై ఉన్నదంటే నా శత్రువు ఎదుట భోజనము. టేబుల్ బిఫోర్ ద ప్రెజెన్స్ ఆఫ్ మై ఎనిమీస్. నా శత్రువు ఎదుట భోజనము. ఈ మాట ఎక్కడ విన్నామండి? మీకు గుర్తొస్తుండొచ్చు. మరి ప్రతి క్రైస్తవుడికి తెలిసిన వాక్యము, ప్రతి ఒక్కరికి తెలిసిన వాక్యము కీర్తనలు 23 అండి. మరి 23 కీర్తన మనం ఒకసారి ధ్యానిద్దామండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయును. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద చూచుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారములలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. మరి ఈరోజు నేను ధ్యానించాలనుకుంటున్న వాక్యము, మనకి పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్న బోధ సత్యం ఏంటంటే అండి, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము. మరి ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు దావీదు కీర్తన ద్వారా, మరి దావీదులో నుండి మాట్లాడుతున్న మాట, నా శత్రువు ఎదుట ప్రభువా నీవు నాకు భోజనం ఏర్పాటు చేస్తావు. మరి ఇక్కడ శత్రువు ఎవరు? మరి భోజనం ఏంటి? మరి దేవుడు ఏమనుకుంటున్నాడు? మరి దీనిలో ఉన్న గొప్ప మర్మాలు ఏంటి? మరి దీన్ని ధ్యానిస్తామండి. మరి మనకు చిన్నప్పటి నుండి ప్రతి క్రైస్తవుడికి, ప్రతి చిన్న బిడ్డని, చిన్న బిడ్డని అడిగినా మరి దావీదు కీర్తన 23, సామ్ 23 చెప్పమంటే ఫటాఫట్ చెప్పేస్తారండి. ఎంత ఫాస్ట్గా చెప్పేస్తారంటే ఇంకా వాళ్ళు బట్టి కొట్టినట్టుగానే చెప్పేస్తూ ఉంటారు. ఈ కీర్తన రాని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. మరి కానీ ఈరోజు ఈ వాక్యంలో ఉన్న ఈ సత్యాన్ని కూడా మనం తెలుసుకుందామని దేవుని సహాయం కోరుకుందామండి. మరి కీర్తనలో 23:5 వచనము, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరుస్తావు. మరి ఈరోజు ఈ వాగ్దానానికంటే ముందు ఈ వాగ్దానముగా మనం పొందుకొని, మరి దేవుడు చెప్తున్న ఈ మాట మరి మన జీవితంలో నెరవేర్చబడాలంటే ముందు మనం ఒకటి చేయాలండి. ముందుగా మనం ఒకటి చేయాలండి. మనం ఏంటంటే దేవా నువ్వు మాకు కాపరిగా ఉన్నావు, నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నువ్వు నన్ను చూసుకుంటావు అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాం. కరెక్టే. ఎస్, ఆయన కాపరిగా ఉన్నాడు. ఆయన గొర్రెల కాపరిగా ఉన్నాడండి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడండి. బలి అయిన గొర్రె పిల్లగా మారాడండి. మరి మనమేమై ఉన్నాము? మనం ఆయన గొర్రెలమే ఉన్నామా? ఆయన మాట వింటున్నామా? ఆయన స్వరంని వింటున్నావా? ఆయన చెప్పినట్టు చేస్తున్నామా? ఆయన ఎంతగా మనకి కాపరిగా ఉన్నా ఆయన కింద మనం కాపరిలో ఉండలేకపోతే అది వ్యర్థమండి. ఆయన మనకి ఇవ్వగోరుతున్నాడు. ఆయన మనల్ని నడిపింపగోరుతున్నాడు. ఆయన మనకి నిత్య జీవం ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. కానీ ఈ సత్యం మనం తెలుసుకోవాలంటే, ఈ సత్యంలో మనం నడవాలంటే ముందుగా మనం ఆయన గొర్రెలుగా మార్చబడాలా. ఆయన గొర్రెలుగా లేనప్పుడు మనకి ఇవన్నీ జరగవండి. ఇవన్నీ మన జీవితంలో నెరవేర్చబడవు. ముఖ్యంగా ఈరోజు శత్రువులు అంటున్నారు. మన జీవితంలో మనకి ఎంతోమంది శత్రువులు ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ దావీదు ద్వారా మాట్లాడుతున్న మాట నిజమైన మనుషులు అనే శత్రువుల గురించి మాట్లాడట్లేదండి. శత్రువులు అంటే ఇక్కడ ఎవరు అంటే సైతానండి. మనకి నిజమైన శత్రువు ఎవరై ఉన్నారంటే సైతాను, అతని నరకము. మరి ఆ శత్రుత్వం నుండి మనకు విడుదల కావాలి. ఆ శత్రుత్వం నుండి మనల్ని దేవుడు కాపాడాలని కోరుకుంటున్నాడు. కాపరిగా ఉన్నాడండి. ఆయన మనకి కాపరిగానే ఉన్నాడు. కానీ మనం ఆయనకి గొర్రెలుగా ఉన్నామా? ఆయన చెప్పిన ఈ వాగ్దానము, మరి మన శత్రువుల ఎదుట భోజనము అనేది నెరవేర్చబడాలంటే మనం ఆయన ఇస్తున్న ఆహారము, ఆ భోజనం ఏదైతే ఉందో అది మనం పొందుకోవాలంటే ముందు మనం ఆయనకి గొర్రెలుగా మార్చబడాలి. మరి గొర్రెలుగా ఉందామా? ఇప్పటికీ మరి గొర్రెలుగా యాక్సెప్ట్ చేద్దామా? మరి ఈరోజు ఒక ప్రార్థనతో మరి మీరు ఈ వాక్యం వింటుండగా, ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా, అవును ప్రభా, మీ మనసులో మీరు అనుకోండి, అవును ప్రభా ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి నేను గొర్రెగా ఉండాలనుకుంటున్నాను. మరి నా జీవితంలో అయితే ఎన్నో నెగిటివ్ పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులనే నాకు శత్రువులుగా మారాయి. నా అనారోగ్య పరిస్థితి, మరి నా వివాహ పరిస్థితి, ఇదిగో నా ఉద్యోగ పరిస్థితి, మరి కుటుంబ పరిస్థితులు ఎన్నో ఉన్నాయి ప్రభా. మరి వీటన్నీ కూడా నాకు శత్రువులుగా ఉన్నారు. మరి ఈ శత్రువుల
ఈ శత్రుత్వం నుండి నేను ఎలా విడుదల పొందుకోవాలంటే ముందుగా ప్రభువా నేను నీ గొర్రెగా మారాలనుకుంటున్నాను, నీవే నాకు కాపరిగా ఉండి నన్ను ముందుకు నడిపించు ప్రభువా అని మీరు అడుగుతూ ఉండండి. దేవుడు ఖచ్చితంగా ఈరోజు మనం వాక్య ధ్యానంలో ధ్యానిస్తుండగా ఈ వాక్యాన్ని మన సత్యంలో మనము సత్యంగా స్వీకరిస్తుండగా ఈ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుందండి. మరి ఈరోజు ఇంకొక మాట మాట్లాడుతున్నాను, మరి దేవుడు కూడా ఇంకొక మాట అంటున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో ఉంటుంది ఏంటంటే, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నదండి అని చెప్తున్నాడు. మరి యెహోవా మరి యేసు ప్రభు మరి ఒక పాపపు స్త్రీ దగ్గరికి వెళ్ళి తనకి జీవజలములు ఇచ్చాడు. మరి ఆ జీవజలములు ఇచ్చిన తర్వాత మరి తన శిష్యులు వచ్చి మరి ఎందుకు నువ్వు ఆమె దగ్గర ఉన్నావు అని ప్రశ్నించడానికి కూడా ధైర్యం లేని పరిస్థితిలో వాళ్ళు నిలబడి అలా యేసు ప్రభు వైపు చూస్తూ ఉన్నారు. ఆ టైంలో మరి ప్రభా మరి నీ కొరకు మేము ఆహారం అయితే తీసుకొచ్చాము, మరి మీరు తింటారా అని ముందల పెట్టినప్పుడు నేను ఆల్రెడీ భోంచేశాను అని చెప్తున్నాడు. ఏం భోజనం చేశాడండి మరి ఇక్కడ యేసు ప్రభు ఏం భోజనం చేశాడండి? మరి అక్కడ ఉన్న ఆ స్త్రీ, ఆ పాప స్త్రీ, మరి ఆ సమరయ స్త్రీ మరి ఏమైనా భోజనం పెట్టిందా? మరి నిజంగా ఆ వాక్యం మనం చదివినప్పుడైతే ఆ 4వ అధ్యాయంలో మరి వారిద్దరి మధ్యలో జరిగిన ఆ సంఘటనని మనం ధ్యానించినట్టయితే కనీసం నీళ్ళు కూడా ఇవ్వలేదండి యేసయ్యకి. మరి తనైతే జీవజలాల్ని పొందుకొని వెళ్ళింది, కానీ తనైతే మరి యేసు ప్రభుకి మరి గ్లాసుడు నీళ్లు కూడా ఇవ్వలేదండి. అక్కడ మనం అది ధ్యానించినప్పుడు మనం తెలుసుకోవచ్చు. మీరు కావాలంటే చదివి చూడండి, మరి కడుపు ఎలా నిండిందండి, మరి నా భోజనం ఎలా సంపూర్ణమైంది అని చెప్తున్నాడంటే మరొక్కసారి ఆ వాక్యాన్ని చదివితే యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో క్లియర్గా రాయబడిందండి ఏంటంటే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది. మరి యేసు ప్రభు అక్కడ ఏం చేశాడండి? దేవుని చిత్తము నెరవేర్చాడంట, దేవుని చిత్తాన్నే చేశాడంట. మరి దేవుడి చిత్తం ఏముంది? ఒక పాపపు స్త్రీని తనకి విడుదల ఇవ్వడం, తనకి జీవజలాన్ని ఇవ్వడం, తన పాత రోత జీవితాన్ని సంపూర్ణంగా ఒక ఎన్కౌంటర్ అండి. మరి యేసయ్య ఎప్పుడైతే మన జీవితంలో వచ్చినప్పుడు మనం ఎలా అయితే మార్పు పొందుకుంటున్నామో మరి ఒక్కొక్కసారి ప్రభువా అని ఆయన దగ్గరికి వెళ్ళి గోజాడినప్పుడు మరి దేవుడు మనల్ని సమస్యల నుండి విడిపిస్తున్నాడు. నిజంగా మనం ఎన్నో అద్భుతాలు చూసాం మన జీవితంలో, ఎన్నో అద్భుత కార్యాలు దినము అనుభవిస్తూనే ఉన్నామండి. మరి ప్రతి క్షణం మనల్ని విడిపిస్తున్నాడు. మరి ఆ రోజైతే గొప్ప కార్యం అండి, రక్షణ కార్యము మరి సమరయ స్త్రీ జీవితంలో జరిగింది. ఒక పాపపు స్త్రీ ఎంతో మంది మరి భర్తలు కలిగి ఉన్న స్త్రీగా ఉన్న బిడ్డని తృణీకరించబడిన ఆ బిడ్డకి జీవాన్ని దయచేసి మరి ఆ బిడ్డ ద్వారా మరి ఒక గ్రామాన్నే కాపాడడానికి మార్గము కలిగి ఉన్నాడండి. ఆ బిడ్డని ఎన్నుకున్నాడండి. మరి అంత గొప్పగా ఆ స్త్రీని మార్చేసినాడు. ఆ మార్పు కోసమే యేసు ప్రభు శరీరధారిగా వచ్చాడు. ఆ చిత్తం నెరవేర్చడమే ఆ రోజు మరి యేసు ప్రభు భోజనంగా తీసుకుంటున్నాడండి. అది ఎవరి చిత్తం అండి? తండ్రి అయిన యెహోవా చిత్తము. మరి తండ్రి చిత్తము నెరవేర్చుటకు యేసు ప్రభు వచ్చాడు, శరీరధారి వచ్చాడు. నిజంగా చెప్పాలంటే ఆయన ఒక ప్రాణ క్రయ ధనముగా వచ్చాడని. మరి తను రక్తం కార్చడానికి వచ్చాడు, ప్రతి ఒక్కరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడండి ఆయన. మరి ప్రాణం పెట్టడానికి వచ్చిన యేసయ్య మరి ఆ రోజు చేస్తున్న పని ఏంటి అంటే ఆ బిడ్డకి విడుదలిస్తున్నాడు. అది యేసయ్య చిత్తము, యేసయ్య నెరవేర్చి ఉన్నాడు, తండ్రి చిత్తము యేసయ్య నెరవేర్చి ఉన్నాడు. కాబట్టి అది ఆ రోజు ఆయనకి ఆహారంగా మార్చిందంటండి. మరి ఈరోజు మనం ఏం చేయాలి? మరి మనకి ఏం ఆహారం ఇవ్వాలనుకుంటున్నాడు ఇక్కడ యేసయ్య? మరి ఇక్కడ మన శత్రువు గురించి మనం ఏమనుకుంటున్నాము? నిజమైన శత్రువు సాతానుగాడు. వాడు మన జీవితంలో తీసుకొస్తున్న శత్రుత్వపు కార్యాలని మనం ఎలా జయించగలము? మరి శత్రువు ఎదుట పోషణం అంటే ఏంటంటండి? మరి ఒక పరిస్థితిని జయించడము విజయంగా భావిద్దామా? మరి ఒక పరిస్థితిని జయించడం భోజనంగా భావిద్దామా? మరి ఏ రీతిగా భావిద్దామండి? నేను ఒక మాట ఈరోజు మీకు ఇంకొక మాటతో మిమ్మల్ని ముందుకు నడిపించాలని ఆశపడుతున్నాను. మరి అందరికీ కుమ్మరివాడి గురించి తెలుసు. కుమ్మరివాడు ఎలాంటి పరిస్థితిలో ఉంటాడో మనకి తెలుసు. మరి యెర్మయా గ్రంథము మరి 18వ అధ్యాయంలో 1 నుండి 6వ వచనం వరకు మనం వెళ్ళినప్పుడు యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. మరి చూడండి ఇక్కడ తండ్రి ఇర్మియాకి చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఒక పలానా చోటుకి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఒక కుమ్మరి దగ్గరికి వెళ్ళమంటున్నాడు, కుమ్మరి కుటుంబానికి వెళ్ళమంటున్నాడు. ఆ కుమ్మరి కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేయమంటున్నాడు? నువ్వు అక్కడ వేచి ఉండగా నేను మాట్లాడతానంటున్నాడు. మరి ఇందులో గొప్ప సత్యాలు ఉన్నాయండి. మనం ఎన్నోసార్లు ధ్యానించి ఉంటారు, మీరు ఎన్నోసార్లు చదివి ఉంటారు, ఎంతోమంది గొప్ప ప్రవక్తల ద్వారా మీరు ఈ వాక్యం వినుంటారు, ఈ మెసేజ్ వినుంటారు. ఈరోజు మరి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి దీని నుండి నేర్పుతున్న సత్యం ఏంటో మనం నేర్చుకుందాం. మరి అక్కడ ఏం చేయమన్నాడు? నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన
సార మీద పని చేయుచుండును. కుమ్మరి జిగిటమట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగిటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తన యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండను చేసెను. మరి ఎన్నిసార్లు పడిపోయిన కుండ అండి అది, ఎంతగా పడిపోయిన కుండ అంటే మరి ఇక చెప్పలేమండి. అంటే అది ఆ కుమ్మరివాడు ఎలా అంటే మట్టి ముద్దను తయారు చేసిన తర్వాత ఆ సార మీద పెట్టినప్పుడు అది తిరుగుతున్నప్పుడు అది ఆకారం రాకపోతే మరి ఎన్నిసార్లు ప్రయత్నించినా కానీ రాకపోయినను మరలా అదే ముద్దతో చేస్తున్నాడే కానీ ఆ ముద్దను పక్కకు పడేయట్లేదండి. మరి ఎందుకు పడేయట్లేదని ఎప్పుడైనా ఆలోచించారా? మరి మనము పాట పాడుకుంటాము, సారపైనున్న మన్ను వలె ఉన్నాను ప్రభా. ఎప్పుడైనా ఆలోచించామా? మనం ఎప్పుడైనా ఆలోచించామా అసలు సారపైన ఉన్న మన్నును ఎందుకు కుమ్మరి పడేయలేదని ఆలోచించామా? ఒక్కసారి ఈరోజు ఆలోచిద్దామా అండి. సారపైన ఉన్న మన్నులాగా మనం ఉన్నామని పాట పాడతాం, ప్రభా కుమ్మరిగా నీవు ఉన్నావు ప్రభా, మరి నేను సారపైన ఉన్న మన్నులాగా ఉన్నాను తండ్రి, పనికొచ్చే పాత్రగా నన్ను చెయ్యు ప్రభు అని మరి ఎన్నో పాటలు మనం పాడుకుంటున్నామండి. మరి ఆ పాటలో ఉన్న గొప్ప సత్యము మరి ఈరోజు ఒక్కసారి ధ్యానిద్దామండి. మరి ఒక ఆకారం వచ్చేంతవరకు కుమ్మరివాడు పడేయడంట. ఎందుకు పడేయడు అని నేను ధ్యానించినప్పుడు నాకు ఒక సత్యము పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్పాడండి. మరి ఏంటంటే మనం ఎంతసేపు అయ్యో విరిగిపోతున్నాము, మరి ముద్దగానే ఉన్నాము, మరి యేసు ప్రభు మరి మనల్ని తన మట్టితో చేశాడు కాబట్టి మనం ఎంతసేపు డైరెక్ట్గా మనం సార మీద ఉన్న మన్న గురించి ఆలోచిస్తున్నాం. కానీ ఒక్కసారి ఆ మన్ను ఎక్కడికి వెళ్ళి వచ్చిందో ఆలోచించారండి. ఒక్కసారి ఆలోచించేద్దాం. ఎక్కడి నుండి వచ్చింది ఆ మన్ను, ఎలా వచ్చింది ఆ మన్ను, మరి ఏమి జరిగితే ఆ మన్ను సార మీదకి వెళ్ళడానికి ఆ ప్రాసెస్ గుండా వెళ్ళింది, దాని గురించి ఒక్కసారి ధ్యానిద్దామా. మరి ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా. మరి యేసయ్య కొరకు గొర్రెలుగా మారాలని ఆశపడి ఉన్నారు ఈరోజు. ఆయన గొర్రెలుగా ఉండాలని ఆశపడుతున్నారు కదా. ఈరోజు ప్రార్థన చేస్తున్నారు కదా మీ మనసులో, అవును ప్రభా ఈ రోజు నుండి నేను గొర్రెగా ఉంటాము ప్రభా, మీరైతే మాకు కాపరిగా ఉన్నారు కానీ ఈ రోజు నుండి నేను మీ గొర్రెగా ఉండాలని ఆశపడుతున్న బిడ్డలారా, ఈరోజు మరొక్కసారి నేను సారపైన ఉన్న మన్నుగా ఉన్నానని కూడా ఆశపడుతున్నారు. మరి ఆ సారపైన ముద్దగా రావాలి అంటే కూడా ఒక ప్రాసెస్ ఉందండి. మరి ఒక్కొక్కసారి ఆ కుమ్మరివాడి పని గురించి ఆలోచిస్తే మరి ఏ మన్ను పడితే ఆ మన్ను తీసుకురాడండి, ఏ మన్ను పడితే ఆ మన్ను తీసుకొచ్చి దాన్ని సార మీద పెట్టడండి. మరి ఒక ప్రత్యేకమైన మన్ను, మరి ఆ మన్నుని ప్రత్యేకంగా అది ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి తెచ్చుకొని దాన్ని కొన్ని రోజులు నానబెడతాడంటండి. నానబెట్టిన తర్వాత మరి దాన్ని కాలుతో తొక్కుతాడంటండి. మరి ఆ మన్నుని ఎక్కడి నుండి పడితే అక్కడి నుండి తీసుకురాడండి. ఒక ప్రత్యేకమైన మన్నుని ఎన్నుకుంటాడంట. ఆ కుండను తయారు చేయడానికి, ఆ పాత్రను తయారు చేయడానికి మరి కుమ్మరివాడు ఒక ప్రత్యేకమైన మన్నును ఏర్పాటు చేసుకుంటాడు. ఆ మన్నును తీసుకొచ్చిన తర్వాత కొన్ని రోజులు మరి నీళ్ళలో నానబెడతాడంటండి. మరి అది ఎన్ని రోజులు పడతాదో నాకు తెలియదు కానీ కొన్ని రోజులు పెడతాడు. ఆ తర్వాత కొన్ని రోజులు దాన్ని తొక్కుతాడటండి. ఎంతగా తొక్కుతాడంటే అది నిజమైన సారం మీద తీసుకొచ్చే మన్నులాగా తయారైనంతవరకు. ఎందుకంటే అది ఎట్లా పడితే అట్లా ఆ బురదలో మట్టి తీసుకొచ్చి సార మీద పడిస్తే అది ఆకారంలోకి రాదండి, ఆకారంలోకి రాదు. అది ఆకారంలోకి రావాలంటే అది ఒక ప్రాసెస్ గుండా వెళ్ళాలి. ఆ మట్టి ముద్ద ఒక ప్రాసెస్ గుండా వెళ్ళాల్సిందే. ఆ మట్టి ముద్ద ఖచ్చితంగా ఒక ప్రాసెస్ గుండా వెళ్ళాల్సిందే. ఆ ప్రాసెస్ ఏంటి అని ప్రభుని నేను అడిగినప్పుడు ఖచ్చితంగా తొక్కబడాల్సిందే, నానబెట్టబడాల్సిందే, ప్రత్యేకంగా ఎన్నుకోబడాల్సిందే. నిజమే అండి. మరి ఆ మన్ను అయితే కుమ్మరివాడు తీసుకొస్తాడు, అతనికి తెలుసు ఏ మన్ను ఏంటి అని. అలాగనే దేవుడు కూడా ప్రతి బిడ్డని ఎన్నుకున్నాడండి. ఏ బిడ్డ నశించడం ఇష్టం లేదు. ప్రతి బిడ్డను ఒక పాత్రగా వాడుటకే, మరి తన చిత్తం నెరవేర్చుటకే, మరి తన కొరకు ఒక పాత్రగా, ఒక ఘనమైన పాత్రగా వాడబట్టకే ప్రతి బిడ్డను మన్నుతో తయారు చేశాడంటండి. మరి ఈరోజు మరి ఈ కుమ్మరివాడి పరిస్థితిలాగా, మరి ఈ కుమ్మరివాడు పెట్టిన సారమైన ముద్దలాగా మరి సారపైన ఉన్న మన్నునయ్యా పడేకయ్యా అని ప్రార్థన చేస్తున్నామే. కానీ ఒక్కసారి మరి ఆ ప్రాసెస్ గుండా కూడా మేము వెళ్ళాలి ప్రభు అని ప్రార్థన చేద్దామండి. నేనేమంటున్నా అంటే మనం కష్టాలు రావాలని కాదు, కన్నీటితో ఉండాలని కాదు, కానీ మరి ఆయన కొరకు మరి ఒక ఘనమైన పాత్రగా వాడబడాలంటే ఆయన చేతిలో మనం నేర్చుకోవాల్సింది ఉండింది. ఆయన పాదాల దగ్గర మేరేలాగా పాదాల దగ్గర కూర్చొని ప్రభువా నాకు నేర్పించు, నీ మార్గంలో నాకు నేర్పించు, నీ విధానాలు నాకు నేర్పించు, నీ సత్యంలో నన్ను నిలబెట్టు, నేనేమి చెయ్యాలో ప్రభువా. ఇదిగో సేవలో ఉన్నవారు, ఇదిగో జాబ్ చేసే వాళ్ళే కావచ్చు, టీచర్సే కావచ్చు, మరి డాక్టర్సే కావచ్చు, ఈరోజు నేను ఏం చేయాలి ప్రభువా, ప్రత్యేకమైన నాకు ఒక వరమునిచ్చి ఉన్నావు, ఈ వరాన్ని నేను ఏ రీతిగా వాడుకోవాలి ప్రభువా అని వాడుకున్నప్పుడు అది నిజమైన పాత్ర తయారు చేయబడినట్టండి. అంతేకాని సారపైన ఉన్నాను పడివేయకు అని కాదండి. నిజంగా చెప్పాలి అంటే ఒక మాట అడుగుతున్నానండి, మీరు ఎంతమంది దేవుని చేత వాడబడాలనుకుంటున్నారు?
నిజంగా చెప్పండి. దేవుని చేత వాడబడాలంటే సేవ మరి ఒక పుల్పిట్ అని నేను చెప్పట్లేదు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తలాంతు ఇస్తాడు. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క మార్గంలో నడవాల్సి ఉంది. మరి నేను ఒక ఉదాహరణ చెప్తానండి. నన్నెంతో బాధ పెట్టి ఎంతో కలవరపరిచే అంశం. ఎప్పుడైనా మనం కార్పొరేషన్‌లో పనిచేసే వాళ్ళంటే కార్పొరేట్ గురించి కాదండి, మున్సిపల్ కార్పొరేషన్. మున్సిపల్‌లో పనిచేసే వాళ్ళ గురించి ఆలోచించారా? ఒక్కరోజు వాళ్ళు ఎంత చెత్తలో ఉంటారండి అసలు. ఎంత చెత్త వాసనలో ఉంటారు. మరి వాళ్ళ జీతం చూస్తే అంత ఎక్కువ కూడా ఉండదు. మరి వాళ్ళు ఈ చెత్తలో బతుకుతూ ఇంత తక్కువ జీతం తీసుకోవాల్సిన అవసరం ఏముందని ఆలోచన చేయొచ్చు కదా వాళ్ళు. ఆలోచన చేస్తే వారికి వేరే పని దొరుకుతుంది కదా, వేరే పనిలో వెళ్ళిపోవచ్చు కదా. మరి అక్కడే ఎందుకు పనిచేస్తారు? మున్సిపల్‌లోనే ఎందుకు పనిచేస్తారు? నేను అంటుంది మున్సిపల్ కార్పొరేట్ ఆఫీస్‌లో కూర్చున్న వాళ్ళ గురించి మాట్లాడట్లేదండి. రోజు డస్ట్‌బిన్ ఎత్తుతూ మరి ఆ డస్ట్‌ని ఎత్తేవాళ్ళు, చెత్త ఎత్తేవాళ్ళు. మరి దివారాత్రంలో వాళ్ళు అదే బండిలో వెళ్ళిపోతూనే ఉంటారండి. మరి వాసనే ఉంటుంది వాళ్ళకి, ఎప్పుడు వాసనలోనే నడుస్తారు, వాసననే జీవిస్తారు. మరి కనీసం రాత్రి కూడా అదే పనిలో ఉంటారు, దివారాత్రులు అదే పనిలో ఉంటారు. మరి వారు కానీ ఒక్కసారి మేము ఎందుకు ఈ పని చేయాలి, ఈ మాత్రం జీవితం, ఈ మాత్రం జీతం మాకు బయట పని చేస్తే దొరకదా అని వెళ్ళిపోతే మన పరిస్థితులు ఏంటండి? ఎప్పుడైనా ఆలోచించారా? ఏముంది, మొత్తం రోడ్లన్నీ వీధులన్నీ కూడా చెత్త మురికి మయమైపోతాయి. మరి ఎవరికిచ్చారండి ఆ బిడ్డకు ఆలోచన? ఆ బిడ్డకు ఆలోచన ఎవరిచ్చారు? కేవలం దేవుడే అండి. ప్రతి ఒక్కరికి పని ఉంటుంది. ప్రతి ఒక్కరు ఒక్కొక్క పిలుపుని బట్టి వాళ్ళు పని చేస్తున్నారండి. వాళ్ళకి తెలియదు. ఆ మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేసే వాళ్ళకి తెలియదు. వాళ్ళకి దేవుడు ఆ మనసు ఇచ్చాడు కాబట్టి అంత కంపునైనా వాళ్ళు భరిస్తున్నారు. మన ఇంట్లో మన చెత్త డస్ట్‌బిన్ని మనము మళ్ళీ ముట్టాలంటేనే మనకు అసహ్యం వేస్తుంది. అలాంటిది ఎవరెవరిదో చెత్త వాళ్ళు ముట్టినప్పుడు వాళ్ళ హృదయంలో ఎలా ఉండుంటుంది ఒక్కసారి ఆలోచించారా? వాళ్ళకి చీచా అని కూడా అనిపించదండి. నేను గమనించాను, మీరు కూడా చూస్తానండి. ఎందుకంటే పొద్దున్న లేవంగానే చెత్త వాళ్ళు ఖచ్చితంగా మనకి ఇంటి ముందుకు వస్తాడు. కానీ వాళ్ళ పరిస్థితిని చూస్తే మనం ఒక ఆలోచన చేయాలండి. ప్రతి ఒక్కరికి పని అప్పచెప్పాడు దేవుడు. ఆ మనస్సు మనకి ఇచ్చి ఉన్నాడు. దాన్ని బట్టి మనం వెళ్ళాలా. నీకు ఏ పనిలో నువ్వు ఉన్నావు, ఏ పని దేవుడు నీకు అప్పచెప్పాడు, ఏ బాధ్యత నీకు ఇచ్చాడు. ఒక హౌస్ వైఫ్గా ఉన్నావా, మరి లేకపోతే ఒక డాక్టర్గా ఉన్నావా, మరి లేకపోతే ఒక టీచర్గా ఉన్నావా, ఒక సేవకుడిగా ఉన్నావా, లేకపోతే ఒక పని మనిషిగా ఉన్నావా? నువ్వు ఏ పని చేసినా అది దేవుడు నిన్ను అక్కడ పెట్టాడని జ్ఞాపకం చేసుకోమని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తానండి. మరి ఇంకొక మాట ముందుకు వెళ్తూ ఉంటే మరి కుమ్మరి గురించి నేను ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. మరి సారా మీద ఉన్న మన్ను మరి ఏ రీతిగా తను అది అందుకే పడేయడండి. అసలు మనం అనుకున్నారా ఎప్పుడైనా పడేస్తలేడు, ఎందుకు పడేయడు, వట్టి మట్టి ముద్దే కదా, దానికి ఏమైనా వాల్యూ ఉందా అంటే ఇదండి సత్యం. ఏంటంటే దానికి ఒక ప్రాసెస్ గుండా వెళ్ళాడు. తన శక్తి అంతా పెట్టాడు, తన బలమంతా పెట్టాడు, మరి కాళ్ళతో తొక్కాడు. మరి ఈ రోజులలో ఏమన్నా మరి కొత్త మిషన్స్ వచ్చాయేమో, కానీ గతంలో అయితే పాతంలో అయితే కాళ్ళతో తొక్కే వాళ్ళంటండి. గంటలు నిల్చొని తొక్కితే కానీ అది సార మీద పెట్టడానికి పనికి రాదండి ఆ ముద్ద. మరి దేవుడు కూడా మన జీవితంలో ఎన్నో అనుమతిస్తాడు. ఎన్నో పరిస్థితులు గుండా వెళ్తాము, ఎన్నో కష్టాలు, బాధలు, వేదనలు. అయినా సరే మనం సార మీదకి ఎక్కుతున్నామా, లేకపోతే నేను పనికిరాను, నాకు వద్దు అని చెప్పేసి అక్కడనే ఆ తొక్కడితోనే మనం నాశనం అయిపోతున్నామా? మరి కుమ్మరివాడి చేతిలో ఉన్న మన్ను కాబట్టి తను మాత్రం దాన్ని పాడేయట్లేదు. ఎందుకంటే ఆ మన్ను లోబడిందండి. ఆ మన్ను ఎక్కడికి పోదు, తను తెచ్చుకున్న తర్వాత ఇంకెక్కడికి పోదు. మరి మనము యేసయ్యని కాపరిగా ఎంచుకున్నప్పుడు, ఆయన కాపరితనం నుండి మనం పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఆయన మనల్ని వాడుకోలేడండి. అందుకే అంటున్నాను, మరి దావీదు కీర్తనలో 23లో చెప్పినట్టుగా, కాపరిగా ఉన్న దేవా నేను నీకు గొర్రెగా అవుతానని మీరు అని అడగండి. ఎప్పుడు అడుగుతున్నాను ప్రభా, నేను నీకు గొర్రెనే ఉన్నానని చెప్పి మీరు మాట్లాడుతున్నాండి. మరి నా శత్రువు ఎదుట భోజనము, ఇదే అండి నిజమైన సత్యము. ఏంటంటే నిజంగా దేవుని చిత్తం నెరవేర్చడమే మనము గమ్యం. మనకంటూ ఒక గమ్యం ఉందని దేవుడు చెప్తున్నాడు. ఆ గమ్యం నుండి తొలగిపోవడానికి కారణం మనమే అండి. మన ప్రవర్తన, మన వెనక అడుగేయడము, మనం దేవుడి మీద ఆధారపడకుండా ఉండడము, మనం చేసిన పొరపాట్లు, మనం చేస్తున్న పాపాలే మనల్ని దేవుడిచ్చిన మార్గంలో నుండి తప్పివేస్తున్నాయండి. అంతేకాని దేవుడు కాదండి. ఆయనకిష్టం, ఆయన మన కొరకు పెట్టిన ఆ గమ్యం వైపు వెళ్ళాలనేది ఆయన ప్రణాళిక ఉంది. కాబట్టి ఆ ప్రణాళికలోనికి మనం వెళ్దామండి. ఖచ్చితంగా వెళ్దామనే తీర్మానంతో మనం ముందుకు సాగుదామండి. మరి ఇంకొక మాట అండి, సైతానుగాడైతే మన ప్రణాళికకి అడ్డుగులు వేస్తూనే ఉంటాడు. కానీ దైవముగా ఉన్న మన యేసయ్య, దేవాది దేవుడిగా ఉన్న మన తండ్రి ఏమంటున్నాడు తెలుసా అండి? నీ శత్రువు ఎదుట, అవునండి, మనుషులను శత్రులుగా చూడకండి దయచేసి. శత్రువు అయిన వాడు సైతానుగాడే, వాడే మనుషులను ఉరిపెడతాడు, మనుషులను
తీసుకొస్తాడు, అడ్డుగా పెడతాడు, మనుషులలో శత్రుత్వాలు పుట్టిస్తాడు. నిజమైన మనుషుడు మన శత్రువు కాదండి, సైతానుగాడు మన శత్రువు. ఆ శత్రుత్వం నుండి మనకు విడుదల ఇవ్వడానికి మన దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన భోజనం ఏంటంటే ఆయన చిత్తము. ఆయన చిత్తము అదే మన భోజనము. యేసయ్య ఎలా అయితే దేవుని చిత్తము, తండ్రి చిత్తం నెరవేర్చడమే నాకు భోజనమే ఉందని అన్నారో, అలాగనే మనం ఆయనకి గొర్రెలుగా సమర్పించుకున్నప్పుడు, ఆయన చెప్తున్న మాటలు మనం విధేయతతో విన్నప్పుడు, ఆయన చిత్తం మనం చేసినప్పుడు, అవునండి, సైతాను గాడి ఎదుట, మన శత్రువు ఎదుట మనం భోజనం చేసినట్టే అండి. అదే నిజమైన భోజనం అని ఇక్కడ దావీదు కీర్తనలో నేను ధ్యానించినప్పుడు నాకు బోధించాడండి పరిశుద్ధాత్మదేవుడు. మరి నిజమైన కీర్తనలో ఉన్న సత్యాన్ని మనం నేర్చుకుందామా? ఆయన గొర్రెలుగా ఉందామా? ఆయన కొరకు ముందుకు సాగుదామా? ఆయనలో మనం సంతోషిద్దామా? అవునండి, నిజం చెప్పాలంటే సంతోషం ఎంత గొప్ప ఆనందం అండి మనకి. ఆయనతో ఉంటే ఏ కష్టాలు మనకు అర్థం కావండి. ఏ కష్టాల్లో ఉన్నా సరే ఆయన స్తుతిస్తూ, ఆయనను పాడుతూ, మరి దావీదుగా వలె మనం ఉన్నప్పుడు మనం నిజంగా విజయోత్సాహంలో ముందుకు సాగుతామండి. అందుకే అంటాడు కదా, దివారాత్రులు నేను యెహోవా యందు ధ్యానిస్తూ ఉంటానని చెప్తాడు. దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడని చెప్తా ఉంటున్నాడు. మరి ఆ రీతిగా మనం ధ్యానించినప్పుడు మరి దేవుడు యెహోవా నడిపిస్తూ ఉంటుండగా మనం విజయాన్ని పొందుకుందామండి. ముందుగా మనం నేర్చుకున్నది, ఈరోజు మనం ఏం నేర్చుకున్నామండి? మొట్టమొదటిగా మనం ఆయన గొర్రెలమైపోదాము. రెండోదిగా ఆయన చిత్తం నెరవేర్చుటకు ఇష్టపడదాము. మూడోదిగా ఒక కుమ్మరి వాడికి సమర్పించుకున్నట్టుగా మనం ఒక మట్టి ముద్దగా సమర్పించుకుందామండి. మట్టి ముద్ద కాదండి, ఒక పనికిరాని పాత్ర అండి. అది ఎలా అంటే మామూలుదే అండి. ప్రభా, ఇక నీ ఇష్టం, నా జీవితం నీ చేతులకు సమర్పించుకుంటున్నాను, నీ చిత్తానుసారంగా నడిపించు, ఏ పాత్రగా చేయాలనుకుంటున్నావో ఆ పాత్రగా చేయి ప్రభు అని. సో ఆయన గొర్రెలుగా మనం సమర్పించుకుందామండి. అప్పుడు మనం ఖచ్చితంగా దేవుని కొరకు, దేవుని చిత్తానుసారంగా ఉండి శత్రువు ఎదుట గొప్ప విజయోత్సాహంతో భోజనం ఉంటుందండి మనకి. పరిశుద్ధాత్మ దేవుని నామంలో మనం ప్రార్థన చేస్తుండగా మరి మరొక్కసారి మన జీవితాలు, మరి ఎన్ని సంవత్సరాల నుండి మీరు క్రైస్తవులుగా ఉన్నారో, ఎన్ని సంవత్సరాల నుండి మరి కీర్తనని చదువుతున్నారో, ఎన్ని సంవత్సరాల నుండి ధ్యానిస్తున్నారో నాకు తెలియదు, కానీ ఈరోజు మిమ్మల్ని ప్రత్యేకంగా అడుగుతున్నాను. నిజంగా యెహోవా నా కాపరి అని రక్షణ పొందుకున్న బిడ్డలు, మరి ఎంతమంది అయితే ఈరోజు రక్షణ లేకుండా ఈ వాక్యాన్ని చూస్తున్నారో వారందరూ కూడా యేసయ్యని కాపరిగా పొందుకోమని అడుగుతున్నాను. నిజమైన శత్రుత్వం నుండి విడుదల పొందుకొని ఆయన కౌగిట్లోకి మనం వెళ్దామని, ఆయన ఆనందంలోనికి మనం వెళ్దామండి, ఆయన కొరకు మనం జీవిద్దామని ఈరోజు తీర్మానం తీసుకుందామా? చిన్న ప్రార్థనతో నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నానండి. పరిశుద్ధుడా గొప్ప దేవా, మీకు స్తోత్రం తెలియజేసుకుంటున్నాం తండ్రి. రాజా, మరి అవును ప్రభా, మా శత్రువుల ఎదుట మాకు భోజనం పెడతానని వాగ్దానం చేసిన దేవా, ఇదిగో నీ చిత్తానుసారంగా నీ గొర్రెలుగా మేము బతకాలని తీర్మానం తీసుకుని ఉంచుండగా మమ్మల్ని నడిపించమని, మమ్మల్ని మీ దయలో నిలపమని అడుగుతూ నజరేయుడైన యేసు ప్రభు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.